సనత్ నగర్లోని జెక్ కాలనీలో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. జెక్ కాలనీ మహిళా కమిటీ, కిట్టి పార్టీ బృందాలు ఆధ్వర్యంలో కాలనీలోని రోడ్ నెంబర్ 1లో ఉన్న విజయ గ్రాండియర్ అపార్ట్మెంట్ ఆవరణలో మహిళలకు పలు పోటీలను నిర్వహించి వినోద కార్యక్రమాలలో ఉల్లాసంగా గడిపారు. అలాగే కాంప్లిమెంటరీ తంబోలా, లక్కీ డిప్, సిల్వర్ తంబోలా వంటి ఆటలతో సందడి చేశారు. ఈ వేడుకలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎస్ అన్నపూర్ణ మాట్లాడుతూ, ముందుగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు అని కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, అందరూ మహిళలు కలిసికట్టుగా ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా అవలీలుగా దానిని పరిష్కరించవచ్చని, అందరూ బాగుండాలని సంతోషం వ్యక్తపరిచారు. తంబోలాలో గెలిచిన మహిళలకి జెక్ కాలనీ లక్కీ ఉమెన్గా క్లాసిక్ ఆర్కేడ్ నుంచి ప్రసన్న, జెక్ కాలనీ మహారాణులుగా శాంతివిహార్ నుంచి అరుణ్జ్యోతి, సిల్వర్ స్ప్రింగ్ నుంచి శోభరాణి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో బహుమతులకు సహకారం అందించిన వారు ఎస్ అన్నపూర్ణ, కృష్ణకుమారి, పద్మలత, శైలజ, హైమావతి, హరిత, డివి బ్రహ్మాజీ. ఈ వేడుకలలో పాల్గొన్నవారు ప్రభా అనంతరెడ్డి, భాగ్యలత, శారద, అమరావతి, వల్లభనేని బేబీ, శ్రీదేవి, స్వప్న, శుభ, వాణి, మాధవి, మమత, మల్లిక, శైలజ తదితరులు ఉన్నారు. మనం మీటింగ్ పెట్టుకున్నాక ఒక వారం వ్యవధిలోనే మనకి టికెట్లు వచ్చాయంటే చాలా సంతోషము. దాదాపు 120 వరకు టికెట్స్ వచ్చాయి. ఇంకా కొంతమంది రావాల్సింది వస్తున్నారు మహిళలందరూ కూడా. ఎందుకంటే పిల్లలందరికీ కూడా అందరికి ఎగ్జామ్స్, మరి ఇంట్లో మగవాళ్ళందరూ కూడా జాబ్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళు బయటకు వెళ్తే కానీ మహిళలు రాలేరు. మరి ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. టికెట్ తీసుకునే వాళ్ళు ఇంకా కొంతమంది రావాలి, వస్తున్నారు. ముఖ్యంగా ఇది 4వ సంవత్సరం అండి మనం మహిళా దినోత్సవం. మొట్టమొదటిసారి ప్రభానంద రెడ్డి గారు, నేను ఇద్దరు మాట్లాడుకొని మరి వాళ్ళ ఇంట్లో మొదటిసారి పెట్టాము 4 years బ్యాక్. దాదాపు ఒక 75 మంది వచ్చారు మహిళలు. చాలా మంచిగా నిర్వహించుకున్నాము. రెండోసారి వచ్చేసి మన జెట్ కాలనీలో ఇక్కడ విజయ గ్రాండియర్ అపార్ట్మెంట్లో ఏ కార్యక్రమం తలపట్టినా కూడా విజయంగా ముందుకు సాగుతాము. ప్రభక వాళ్ళ ఇంట్లో ఏ మీటింగ్ పెట్టినా ఎట్లా సక్సెస్ గా ముందుకు వెళ్తాము, అట్లాగే విజయ గ్రాండియర్ లో కూడా 2వ సంవత్సరము చాలా చక్కగా నిర్వహించుకున్నాము. మహిళలందరూ కూడా దాదాపు ఒక 300 పైన మనకి మహిళలు వచ్చారు. మనందరికి తెలిసిన విషయమే. అమెరికాలో జరిగినటువంటి 2వ ప్రపంచ యుద్ధంలో చాలా మంది చనిపోయారు మగవాళ్ళు. అప్పుడు కుటుంబ పోషణ కోసము, పిల్లలను సంరక్షించుకోవడానికి, వాళ్ళ కుటుంబము బ్రతకడానికి దారి లేక వాళ్ళు భర్తలు 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయినప్పుడు వాళ్ళు ఏదో ఒక పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో కార్మికులుగా వాళ్ళకున్నటువంటి పక్కన ఉన్నటువంటి సంస్థల్లో కార్మికులుగా చేరారు. ఆ కార్మికులుగా చేరినప్పుడు అప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. మొత్తం మగవాళ్ళ డామినేట్ అయ్యి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరికి తెలిసిన విషయమే. సమానత్వం అంటాము, కానీ సమానత్వం ఎక్కడుంది? మహిళల్లో. మన ప్రపంచంలో జనాభాలో మహిళల శాతమే అధికము, కానీ సమానత్వం అనేది లేదు. అప్పుడు కూడా మగవాళ్ళ డామినేషన్, ఇప్పుడు కూడా మగవాళ్ళ డామినేషన్. ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందాక అన్నపూర్ణ గారు ఆల్రెడీ ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి వివరణ ఇచ్చున్నారు. అయితే ఇది 8వ తారీఖున జరుపుకోవాల్సిన మాట వాస్తవం, కానీ కొన్ని చెప్పారు అనివార్య కారణాల వల్ల ఈ రోజు జరుపుకుంటున్నామని. కానీ అంటే దీన్ని మేము తప్పుగా భావించలేదు, కానీ మాకు కూడా ఉంది లోపల ఆ రోజైతే ఇంకా బాగుండేదేమో అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ అవకాశం లేక ఈ రోజు జరుపుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజు మా విన్నపం లేదు, మేము కావాలని మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వాణి, వాసవి ఇంద్రప్రస్థలో ఉంటాను. అందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా నా పేరు హరిత, నేను విజయ గ్రాండ్లో ఉంటున్నా. అందరికి మహిళా దిన శుభాకాంక్షలు.